నెక్స్ట్ మనం పదార్థాల ఉష్ణ వ్యాకోచం గురించి చెప్పేసుకుందాం. ఉష్ణం అనే టాపిక్లో పదార్థాల ఉష్ణ వ్యాకోచం, థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటీరియల్స్. పదార్థాల ఉష్ణ వ్యాకోచం. సాధారణంగా ఉష్ణాన్ని గ్రహించడం వల్ల అన్ని పదార్థాలు వ్యాకోచిస్తాయి. అన్ని రకాల పదార్థాలు వ్యాకోచిస్తాయి. ఉష్ణాన్ని గ్రహించడం వల్ల అన్ని పదార్థాలు వ్యాకోచిస్తాయి. ఇందులో ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలన్నీ వ్యాకోచిస్తాయి. ఘన పదార్థాలు వ్యాకోచిస్తాయి, అలాగే ద్రవాలు వ్యాకోచిస్తాయి, ఇంకా వాయువులు కూడా వ్యాకోచిస్తాయి. ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు కూడా వ్యాకోచిస్తాయి. అయితే ఘన పదార్థాల కన్నా ద్రవాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి, మరి ద్రవాల కన్నా వాయువులు ఇంకా ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఘన పదార్థాల కన్నా ద్రవాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి, అలాగే ద్రవాల కన్నా వాయువులు ఇంకా ఎక్కువగా వ్యాకోచిస్తాయి. మరి ఘన పదార్థాల కంటే ద్రవాలు ఎందుకు ఎక్కువ వ్యాకోచిస్తాయి? ద్రవాల్లో అణువులు దూరంగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఉష్ణోగ్రతలో తక్కువ భేదానికే ఎక్కువ మొత్తంలో వ్యాకోచిస్తుంటాయి. మరి ఘన పదార్థాల్లో అణువులు దగ్గరగా బంధింపబడి ఉంటాయి కాబట్టి అవి తక్కువగా వ్యాకోచిస్తాయి. కాబట్టి ఘన పదార్థాల కంటే ద్రవాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి, మరి ద్రవాల కంటే వాయువులు ఇంకా ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఘన పదార్థాల కంటే ద్రవాలు దాదాపు ఒక 10 రెట్లు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. 10 రెట్లు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. సో అదే ఘన పదార్థాలతో పోల్చుసినప్పుడు వాయువులు 200 నుండి 300 రెట్లు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. 200 to 300 టైమ్స్, 200 నుండి 300 రెట్లు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. మరి ఘన పదార్థాలు ఎలా వ్యాకోచిస్తాయో మనం చెప్పేసుకుందాం. ఘన పదార్థాల ఉష్ణ వ్యాకోచం. ఘన పదార్థాల ఉష్ణ వ్యాకోచం. ఘన పదార్థాల ఉష్ణ వ్యాకోచం. సాధారణంగా ఉష్ణాన్ని గ్రహించినప్పుడు ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలన్నీ కూడా వ్యాకోచిస్తాయని మనం చెప్పేసుకున్నాం. మరి ఘన పదార్థాలు ఎలా వ్యాకోచిస్తాయని మనం ఇప్పుడు చెప్పేసుకుపోతున్నాం. సాధారణంగా ఉష్ణాన్ని గ్రహించడం వల్ల ఘన పదార్థాల విషయంలో వాటి పొడవుతో పాటు వెడల్పు, ఎత్తు లేదా మందం కూడా పెరుగుతుంది. పొడవు, వెడల్పు, ఎత్తు లేదా మందం కూడా పెరుగుతుంది ఉష్ణాన్ని గ్రహించడం వల్ల ఘన పదార్థాల విషయంలో. సో ఉదాహరణకు మనం ఒక దీర్ఘ ఘనాకృతిలో ఉన్నటువంటి మరి లోహపు కడ్డీని మనం కనుక తీసుకున్నట్లయితే, ఇది లోహపు దిమ్మె దీర్ఘ ఘనాకృతిలో ఉంది. దీన్ని వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే దీని పొడవు పెరుగుతుంది, పొడవు అనేది పెరుగుతుంది, అలాగే వెడల్పు కూడా పెరుగుతుంది, ఎత్తు లేదా మందం కూడా పెరుగుతుంది. పొడవు పెరుగుతుంది, వెడల్పు లేదా ఎత్తు లేదా మందం కూడా పెరుగుతుంది. ఈ రకంగా దీని పొడవు పెరుగుతుంది, అలాగే వెడల్పు కూడా పెరుగుతుంది, అలాగే ఎత్తు లేదా మందం కూడా పెరుగుతుంది. ఈ రకంగా ఎత్తు లేదా మందం కూడా పెరుగుతుంది. ఈ రకంగా అన్ని భుజాల పొడవు పెరుగుతుంది ఉష్ణాన్ని గ్రహించడం వల్ల. అన్ని భుజాల పొడవు అనేది పెరుగుతుంది. పొడవు పెరుగుతుంది. పొడవు, వెడల్పు, ఎత్తు లేదా మందం కూడా పెరుగుతుంది.
పొడవు వెడల్పు ఎత్తు లేదా మందం కూడా పెరగడం వల్ల ఏమవుతుందంటే పొడవు పెరుగుతుంది, వెడల్పు పెరుగుతుంది, ఎత్తు లేదా మందం కూడా పెరుగుతుంది. తద్వారా దాని వైశాల్యం లేదా ఉపరితల వైశాల్యం లేదా మొత్తం వైశాల్యం కూడా పెరుగుతుంది. అలాగే దాని ఘన పరిమాణం కూడా పెరుగుతుంది. పొడవు వెడల్పు ఎత్తు లేదా మందం పెరగడం ద్వారా దాని ఘన పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే ఈ పొడవులో పెరుగుదల రేటును దాన్ని దైర్ఘ్య వ్యాకోచ గుణకం అంటాం. వైశాల్యంలో ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలకు ఏ రేట్లో పెరుగుతుంది వైశాల్యం, దాని వైశాల్య వ్యాకోచ గుణకం అంటాం. అలాగే ఘనపరిమాణం కూడా ఏ రేట్లో పెరుగుతుందో ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలకు దాని ఘనపరిమాణ వ్యాకోచ గుణకం అంటాం. కాబట్టి పొడవు వైశాల్యం మరియు కాబట్టి పొడవు వెడల్పు పెరిగింది కాబట్టి పొడవు వైశాల్యం పొడవు వైశాల్యం మరియు ఘన పరిమాణ వ్యాకోచాల రేట్లు వ్యాకోచ రేట్లు వరుసగా దైర్ఘ్య వైశాల్య మరియు ఘన పరిమాణ వ్యాకోచ గుణకాలైతే ఘన పరిమాణ వ్యాకోచ గుణకాలు అయితే వీటిని వరుసగా ఆల్ఫా బీటా గామా లచే సూచిస్తాయి. అయితే లచే సూచిస్తాయి, వీటిని సూచిస్తాయి. అంటే పొడవులో వ్యాకోచ రేటును దైర్ఘ్య వ్యాకోచ గుణకం అంటాం. దీన్ని ఆల్ఫాతో సూచిస్తాం. వైశాల్యంలో వ్యాకోచ రేటును వైశాల్య వ్యాకోచ గుణకం అంటాం. దీన్ని బీటాతో సూచిస్తాం. ఘనపరిమాణంలో వ్యాకోచ రేటును ఘనపరిమాణ వ్యాకోచ గుణకం అంటాం. దీన్ని గామాతో సూచిస్తాం. అప్పుడు ఆల్ఫా ఇస్టు బీటా ఇస్టు గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇస్టు బీటా ఇస్టు గామా ఈజ్ ఈక్వల్ టు 1:2:3 అవుతుంది. 1:2:3 అవుతుంది. 1:2:3 అవుతుంది. అంటే పొడవులో వ్యాకోచ రేటు కంటే వైశాల్యంలో వ్యాకోచ రేటు 2 రెట్లు ఉంటుంది. ఘనపరిమాణంలో వ్యాకోచ రేటు అనేది 3 రెట్లు ఉంటుంది. దీనికి సంబంధించి ఘన పదార్థాల ఉష్ణ వ్యాకోచానికి సంబంధించి మనకు అనువర్తనాలు అప్లికేషన్స్ అనువర్తనాలు నంబర్ 1 మనం ఒక లోహపు రేకును కనుక తీసుకున్నట్లయితే దాన్ని వేడి చేస్తే దాని అన్ని భుజాల పొడవు పెరుగుతుంది. ఉదాహరణకు మనం ఒక చతురస్రం లేదా దీర్ఘ చతురస్ర ఆకృతిలో ఉన్న లోహపు రేకును కనుక మనం తీసుకున్నాం అనుకోండి. ఇది చతురస్ర ఆకృతిలో ఉంది. దీన్ని వేడి చేస్తే ఏమవుతుంది? దీని పొడవు వెడల్పు కూడా పెరుగుతుంది. పొడవు పెరుగుతుంది, వెడల్పు కూడా పెరుగుతుంది. పొడవు పెరుగుతుంది, అలాగే వెడల్పు కూడా పెరుగుతుంది. తద్వారా దీని వైశాల్యం పెరుగుతుంది. పొడవు వెడల్పు పెరిగింది కాబట్టి దీని వైశాల్యం అనేది అప్పుడు పెరుగుతుంది. పొడవు పెరిగింది, వెడల్పు పెరిగింది కాబట్టి దీని వైశాల్యం ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి పెరుగుతుంది. అలాగే మనం చతురస్రం తీసుకున్నా కానీ దాని అన్ని భుజాల పొడవు పెరుగుతుంది. వేడి చేయడం వల్ల దాని అన్ని భుజాల పొడవు పెరుగుతుంది. చతురస్రం తీసుకున్నా కానీ
దీని అన్ని భుజాల పొడవు అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని భుజాల పొడవు ఇక్కడ పెరుగుతుంది. అలాగే దీని అన్ని భుజాల పొడవు అనేది పెరుగుతుంటుంది. ఎస్ ఇంటూ ఎస్ అన్ని తద్వారా దీని వైశాల్యం కూడా పెరుగుతుంది. వైశాల్యం ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ పెరుగుతుంది. అలాగే దీని చుట్టుకొలత కూడా పెరుగుతుంది. పెరిమీటర్ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ భుజం 4 ఇంటూ ఎస్. అలాగే దీని చుట్టుకొలత కూడా పెరుగుతుంది. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత పి పెరిమీటర్ అంటాం కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ పెరిగింది, బి పెరిగింది కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కూడా పెరుగుతుంది. అలాగే మనం ఒక త్రిభుజం తీసుకున్న త్రిభుజ వైశాల్యం కూడా పెరుగుతుంది. త్రిభుజం తీసుకున్నా కానీ దీని అన్ని భుజాల పొడవు పెరుగుతుంటుంది. అన్ని భుజాల పొడవు పెరుగుతుంది. త్రిభుజంలో అన్ని భుజాల పొడవు అనేది పెరుగుతుంది. అన్ని భుజాల పొడవు ఈ రకంగా పెరుగుతుంది. కాబట్టి తద్వారా దీని చుట్టుకొలత పెరుగుతుంది. అలాగే దీని వైశాల్యం కూడా పెరుగుతుంది. మనం వృత్తం తీసుకున్న వృత్తం యొక్క వైశాల్యం కూడా పెరుగుతుంది. ఒక వృత్తం తీసుకున్న వృత్తం చుట్టుకొలత పెరుగుతుంది. అలాగే దాని వైశాల్యం కూడా పెరుగుతుంది. వృత్తం చుట్టుకొలత పెరుగుతుంది. అలాగే దాని వైశాల్యం కూడా పెరుగుతుంది. దీని చుట్టుకొలత అనేది పెరుగుతుంది. ఈ రకంగా దీని చుట్టుకొలత పెరుగుతుంది. సో తద్వారా దీని చుట్టుకొలత పెరుగుతుంది. అలాగే దీని వైశాల్యం చుట్టుకొలత పెరిమీటర్ ఆర్ సర్కాంఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 2πr. ఆర్ అనేది దీని వ్యాసార్థం. ఈ ఆర్ పెరిగింది కాబట్టి ఇది ఆర్ డాష్. అలాగే దాని వైశాల్యం కూడా పెరుగుతుంది. πr² అనేటువంటి దాని వైశాల్యం కూడా పెరుగుతుంది.